ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయకర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. మంగళం గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. కూజంతం రామరామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం. బ్రహ్మ మానస సంభూతం బ్రహ్మ బోధన తత్పరం యోగివర్యం ఋషిశ్రేష్టం వశిష్టం సద్గురుం భజే. హరి ఓం. ఇక శ్రీరాముడు ఒక ముఖ్యమైన ప్రశ్న వేస్తున్నారండి. మహర్షి, ఈ దృశ్యము లేదు అని మీరు సిద్ధాంతీకరించుచున్నారు కదా, అంటే ఈ దృశ్యము ఇప్పుడు కనిపించే ఈ దృశ్య ప్రపంచం, ఈ దృశ్యము లేదు అని మీరు సిద్ధాంతీకరించుచున్నారు కదా, అంటే మీ యొక్క సిద్ధాంతము ఈ దృశ్యము లేదు అని కదా. అయితే ఇక మేము ఇందులో పాల్గొనడం దేనికి? ఇక ఈ ప్రపంచంలో మేము పాల్గొనడం దేనికి? సర్వాన్ని త్యజించి వేస్తే సరిపోతుంది కదా. కర్మ రాహిత్యాన్ని ఆశ్రయిస్తేనే మంచిదా? కర్మల్ని త్యజించి వేయడం అండి, కర్మ రాహిత్యమును ఆశ్రయిస్తేనే మంచిదా? మహర్షి, సమాధి మాత్రమే మమ్ములను ఈ దృశ్యము నుండి కాపాడుతుందేమో, సమాధి మాత్రమే మమ్ములను ఈ దృశ్యం నుండి కాపాడుతుందేమో అంటున్నారండి మహర్షి. ఎందుకంటే ఈ దృశ్యము మాకు బంధమే కదా అంటున్నారండి. సమాధి మాత్రమే మమ్మల్ని కాపాడుతుందేమో అంటున్నారండి. ఎందుకంటే దృశ్యం ఉన్నంతకాలం దుఃఖం తప్పదు అంటున్నారు. పరమాణువులోకి వెళ్ళి దాగినా గాని, ఇక్కడ నుంచి పారిపోయి వెళ్ళి పరమాణువులో దాగినా గాని అక్కడ కూడా అనేక జగత్తులు ప్రాప్తిస్తుంటాయని మీరు చెప్తున్నారు. ఇక ఎక్కడికి వెళ్ళినా ఈ దృశ్యం వదిలిపెట్టకపోతే, ఈ దృశ్యమే లేకుండా చేసుకునే సమాధి ఉన్నది కదా, సమాధి స్థితి, ఆ సమాధి మాత్రమే మమ్మల్ని ఈ దృశ్యం నుండి కాపాడుతుందేమో, ఈ ప్రశ్న వేశారండి. ఇక మేము సమాధిని ఆశ్రయిస్తే సరిపోతుంది కదా, అది ఒక్కటే మమ్మల్ని కాపాడుతుందేమో. ఎక్కడి నుంచి? ఈ దృశ్యం యొక్క బారి నుంచి. ఇక ఎక్కడికి వెళ్ళినా ప్రపంచం ఉంటూనే ఉంటుంది, సమాధిలో ప్రపంచం ఉండదు కదా. కాబట్టి సమాధి మాత్రమే మమ్మల్ని ఈ దృశ్య పిశాచం నుంచి కాపాడుతుందేమో. ఎందుకు చెప్తున్నాను అంటే, మహర్షి, ఈ దృశ్యము మాకు బంధమే కదా, ఈ దృశ్యం ఉన్నంతకాలం మాకు అది బంధమే కదా. ఈ దృశ్యమే లేకుండా చేసుకుంటే బంధమే ఉండదు కదా, సమాధిలో ఈ దృశ్యమే ఉండదు కదా. కాబట్టి సమాధి మాత్రమే మమ్మల్ని ఈ దృశ్యం నుండి కాపాడుతుందేమో, ఈ బంధం నుంచి, ఈ దుఃఖాల నుంచి కాపాడుతుందేమో. ఈ ప్రశ్న లేవనెత్తారండి. సమాధి అంటే సమాధి స్థితి అండి, అది ఒక్కటే మమ్మల్ని కాపాడుతుందేమో అంటున్నారండి. దీనికి వశిష్ఠ మహర్షి అద్భుతంగా సమాధానం చెప్తారండి. మొదట వశిష్ఠ మహర్షి ఏం సమాధానం చెప్తున్నారు చూద్దాం. చెప్తున్నారు వశిష్ఠ మహర్షి, నేను ఇదే విషయాన్ని గత భాగాల్లో ప్రస్తావన చేశానండి. ఉత్పత్తి ప్రకరణంలో వశిష్ఠ మహర్షి చెప్తారండి, అని నేను గతంలో చెప్పాను, ఆ సందర్భం వచ్చిందండి. ఇప్పుడు చెప్తున్నారు వశిష్ఠ మహర్షి శ్రీరాముడు వేసిన ప్రశ్నకి. ఇక వశిష్ఠ మహర్షి సమాధానం చెప్తున్నారండి. చాలా చాలా ముఖ్యమైన విషయం అండి, జాగ్రత్తగా గ్రహించండి. చెప్తున్నారు వశిష్ఠ మహర్షి, రామ, వ్యుత్నేహి సమాధానాత్ సుషుప్తాంత యువాఖిలం జగత్ దుఃఖం ఇదం బాతి యథాస్థితం అఖండితం. రామ, నిద్ర నుంచి మేల్కొనినప్పుడు. శ్రీరాముడి ప్రశ్న ఏంటిది?
ఎక్కడికి వెళ్ళినా ఈ దృశ్యం వదిలిపెట్టడం లేదు కదా. ఇక ఈ దృశ్యం యొక్క బారి నుంచి తప్పించుకోవాలి అంటే సమాధి ఒక్కటే మార్గమేమో. సమాధిని ఆశ్రయిస్తే సరిపోతుంది కదా. సమాధి మాత్రమే మమ్మల్ని ఈ దృశ్యం నుండి కాపాడుతుందేమో. ఈ ప్రశ్న వేశారు కదండి, దానికి సమాధానంగా ఇక మనకి సుషుప్తిని ప్రస్తావన చేస్తున్నారండి. నిద్ర అంటే గాఢ నిద్ర అండి, సుషుప్తి. సుషుప్తి, సమాధి ఈ రెండింటినీ ప్రస్తావన చేస్తున్నారండి. ఎందుకంటే సుషుప్తి అనేది సహజ సమాధి, అది ప్రతినిత్యం సహజంగా జరుగుతూ ఉంటుంది. దానికోసం మనం ప్రయత్నం చేయవలసిన పని లేదు. ప్రయత్నం చేసి సాధిస్తే అది మెలకువలో దాన్ని నిర్వికల్ప సమాధి అంటారు. సహజంగా ప్రతిరోజు గాఢ నిద్రలో మన ప్రయత్నమే లేకుండా జరిగేది అదే. మనకి పతంజలి మహర్షి పతంజలి యోగ సూత్రాల్లో చెప్తారండి. యోగము అంటే ఏమిటో చెప్తారు. యోగ చిత్తవృత్తి నిరోధ. చిత్తవృత్తులు వీటిని నిరోధించడమే యోగము అంటారు పతంజలి మహర్షి యోగ సూత్రాల్లో. చూడండి, ఇప్పుడు సుషుప్తి ఉన్నాయి కదా, సుషుప్తిలో చిత్తవృత్తులనే నిరోధించబడి ఉంటాయి కదా. అక్కడ మనస్సు, చిత్తవృత్తులు లేవు అంటే ఇక అక్కడ మనస్సు లేనట్టే. మనస్సు నిరోధింపబడి ఉంటుంది కదా. చూడండి, ఇప్పుడు సుషుప్తిలో మీ మనస్సు నిరోధింపబడి ఉన్నది. దానినే మీరు ప్రయత్నపూర్వకంగా మేల్కొన్నప్పుడు దాన్ని సాధిస్తే అది సమాధి, నిర్వికల్ప సమాధి అనుకుందాం. నిర్వికల్ప సమాధి అంటే ఇటువంటి వికల్పాలు అక్కడ ఉండవు, ఎలా గాఢ నిద్రలో వలె. వికల్పాలు అంటే ఆలోచనలు అండి, ఏమీ అక్కడ ఉండవు. ఇప్పుడు గాఢ నిద్రలో ఏమన్నా ఆలోచనలు ఉన్నాయా? ఏమీ లేవు కదా. నిర్వికల్ప సమాధులు అంటే మేల్కొన్నప్పుడు మీరు ఆ స్థితిని సాధిస్తే అది అక్కడ ఏమి ఇటువంటి ఆలోచనలు ఉండవు. మీరు అర్థం చేసుకోవడం కోసం సుషుప్తి అండి ప్రతినిత్యం మన అనుభవంలో ఉన్నదే గాఢ నిద్ర. ఇది సహజంగా జరుగుతుంది ప్రతిరోజు. మన ప్రయత్నం ఏమి లేదు కదండి. ఇప్పుడు గాఢ నిద్రలోకి వెళ్ళడానికి మన ప్రయత్నం ఏమన్నా ఉన్నదా? ఏమి లేదు, సహజంగా జరుగుతుంది. దాన్ని మీరు మెలకువలో సాధిస్తే అది సమాధి స్థితి. అక్కడ చిత్తవృత్తులన్నీ నిరోధింపబడి ఉంటాయి. చిత్తవృత్తులు అంటే మనసులో ఉన్న సంకల్పాలండి, ఆలోచనలు. ఇక్కడ ఒక విషయం చెప్పండి అండి. ఇప్పుడు ఒక వ్యక్తి గాఢ నిద్రలోకి వెళ్ళారు, సుషుప్తిలోకి. అక్కడ ఎటువంటి ప్రపంచము లేదు కదా, అక్కడ ఎటువంటి దృశ్యాలు లేవు, ఎటువంటి విషయాలు, ఎటువంటి ప్రపంచం అక్కడ లేదు. జాగ్రత్త ప్రపంచం లేదు, స్వప్న ప్రపంచము లేదు, ఎటువంటి ప్రపంచాలు అక్కడ లేవు. మీరు హాయిగా ఆనందంగా ఉన్నారు. ఎంతకాలం ఉంటారు అలా? మరలా ఉదయాన్నే నిద్రలేస్తారు కదా. ఉదయాన్నే నిద్రలేచిన తర్వాత మీ మానసిక స్థితి ఏమిటి చెప్పండి? గాఢ నిద్రలో ఉన్నంతసేపు ఆనందంగా ఉన్నారు, ఎందుకంటే అక్కడ ఎటువంటి దృశ్యాలు లేవు, ఎటువంటి విషయాలు లేవు. ఎందుకంటే సర్వ విషయాలకి కారణమైన ఈ మనస్సు అనేది అక్కడ లయించి ఉన్నది. అందుకే మీరు అక్కడ ఆనందంగా ఉన్నారు. ఎప్పుడైతే మేల్కొంటున్నారో అప్పుడు మరలా తెర మీద బొమ్మలు పడుతూ ఉన్నాయి, మనస్సు అనే తెర మీద బొమ్మలు పడుతూ ఉన్నాయి. మరలా మీకు దుఃఖం కలుగుతూ ఉన్నది. ఈ సంసారం అంతా మరలా ప్రారంభం అవుతూ ఉన్నది. ప్రతిరోజు మేల్కొన్నప్పుడు జరిగేది అదే. ఇప్పుడు ఒక విషయాన్ని చెప్పండి, మీరు గాఢ నిద్రలోంచి మేల్కొన్న తర్వాత మీ మానసిక స్థితి ఎలా ఉంటుంది? మీరు గాఢ నిద్రలోంచి మేల్కొన్న తర్వాత, నిద్ర లేచిన తర్వాత ఈ ప్రపంచం అంతా ఇది సత్యం కాదు, ఇదంతా అసత్యము, ఇదంతా లేనిదే, బ్రహ్మము మాత్రమే సత్యము అన్న జ్ఞానం మీకు ఏమన్నా ఉంటుందా? గాఢ నిద్ర నుంచి మెలకువలోకి వచ్చిన ఒక వ్యక్తి, అతని యొక్క మానసిక స్థితి ఎలా ఉంటుంది? ఇలా ఏమన్నా ఉంటుందో, ఇదంతా సత్యం కాదు, ఇదంతా లేనిదే, ఇదంతా అసత్యము, బ్రహ్మమే సత్యము, ఇటువంటి
జ్ఞాన దృష్టితో ఏమన్నా మేల్కొంటున్నాడా? లేదు కదండి. నిద్రపోక ముందు అజ్ఞానంతో పడుకున్న వ్యక్తి, అంటే అతడు నిద్రలోకి వెళ్ళక ముందు అజ్ఞానంతో ఉన్న వ్యక్తి నిద్ర లేచిన తర్వాత బ్రహ్మజ్ఞానికి ఏమైనా లేస్తున్నాడా? లేవడం లేదు కదా. నిద్ర లేచిన తర్వాత కూడా అతను మరలా అజ్ఞానంగానే వ్యవహరిస్తున్నాడు. ఎలా చెప్పగలరండి అంటే ప్రతినిత్యం మన అనుభవంలో ఉన్నదే. మనం నిద్ర లేచిన తర్వాత ఏమైనా బ్రహ్మజ్ఞానులుగా లేస్తున్నామా? గాఢ నిద్రలో ఆనందాన్ని అనుభవిస్తున్నారు, ఎందుకంటే అక్కడ ఏ విషయాలు లేవు కాబట్టి అక్కడ మీరు హాయిగా ఆనందంగా ఉన్నారు. అది అజ్ఞానం చేత ఆవరించబడిన ఒక స్థితే తప్ప అక్కడ మీకు బ్రహ్మజ్ఞానం కలిగి ఆత్మానుభవం కలిగి ఉదయాన్నే నిద్ర లేచిన తర్వాత అహం బ్రహ్మాస్మి అంటూ లేస్తున్నారా? లేవడం లేదు కదా. నిద్రపోక ముందు ఎలాగైతే ఉన్నాడో నిద్ర లేచిన తర్వాత కూడా అదే మానసిక స్థితితో లభిస్తున్నాడు. నిద్ర లేచిన తర్వాత మరలా ఈ ప్రపంచం సత్యం అనుకొని ఈ ప్రపంచంలో పడి తిరుగుతూ ఉన్నాడు. మరలా ఈ ప్రపంచంతో సంసారం ఏర్పరచుకుంటూ ఉన్నాడు. అజ్ఞానంలో పడి అజ్ఞానంతో ఈ ప్రపంచంలో వ్యవహరిస్తూ ఉన్నాడు. అదే కదా జరుగుతుంది ప్రతిరోజు నిద్ర లేచిన తర్వాత. నిద్రకు ముందు అజ్ఞానంతో ఉన్న వ్యక్తి నిద్ర లేచిన తర్వాత బ్రహ్మజ్ఞానికి లేవడం లేదు కదా. నిద్ర లేచిన తర్వాత అతని మనస్సు ఈ ప్రపంచం వైపు వెళ్లకుండా ఉంటుందా? ఎందుకంటే అతని మనస్సులో ఉన్న వాసనలు అవి అతన్ని ప్రపంచం వైపు లాగకుండా ఉంటున్నాయా? ఉండడం లేదు కదా. నిద్ర లేచింది మొదలు మరలా రాత్రి నిద్రలోకి వెళ్ళబోయే వరకు అతను వ్యవహారం అంతా ప్రపంచంతోనే, అతను ప్రపంచంలోనే పరిగెడుతున్నాడు. అతని మనస్సు అతన్ని ప్రపంచంలోకి లాగుతూ ఉంటుంది. మరి అక్కడ గాఢ నిద్రలో బ్రహ్మజ్ఞానం కలిగి ఆత్మానుభూతి కలిగి వాసనలు క్షయమయ్యి ఉదయం నిద్ర లేచిన తర్వాత మీ మనస్సు ఈ ప్రపంచాన్ని బ్రహ్మస్వరూపంగా దర్శిస్తూ ఆ వాసనలు క్షయమయ్యి అలా ఏమైనా జరుగుతుందా? జరగడం లేదు కదండి. నిద్రపోకముందు అజ్ఞానంగా ఉన్న వ్యక్తి నిద్ర లేచిన తర్వాత బ్రహ్మజ్ఞానిగా లేవడం లేదు కదా. పూర్వపు విషయ వాసనలన్నీ అలాగే ఉంటున్నాయి కదా. అవి మరలా మిమ్మల్ని ప్రపంచంలోకి లాగుతూ ఉన్నాయి కదా. మరలా మీకు దుఃఖం కలుగుతూనే ఉన్నది కదా. అదే చెప్తున్నారండి ఇక్కడ. రామ నిద్ర నుంచి మేల్కొన్నప్పుడు పూర్వపు విషయములన్నీ గుర్తుకు వచ్చినట్లు సమాధి నుంచి లేచినచో మునుపటి అట్లే దుఃఖపూరితమైన ఈ జగత్తు భాషించును. ఇప్పుడు ఒక వ్యక్తి సమాధి స్థితిలోకి వెళ్ళారండి, నిర్వికల్ప సమాధిలోకి. 1000 సంవత్సరాలు ఉన్నాడు. 1000 సంవత్సరాల తర్వాత ఆ సమాధిలోంచి బయటకు వచ్చాడు. బయటకు వచ్చిన తర్వాత కళ్ళు తెరిచిన వెంటనే అతని కంటి ముందు సాక్షాత్కరించేది ఏమిటి? ఈ ప్రపంచమే కదా. నిర్వికల్ప సమాధిలో ఉన్నాడు, అప్పుడు ప్రపంచం లేదు. సమాధిలోంచి బయటకు వచ్చాడు, మరలా కంటి ముందు ఈ దృశ్యం వచ్చి పడుతుంది కదా. అప్పుడు అతని యొక్క మానసిక స్థితి ఎలా ఉంటుంది? అందుకే సుషుప్తితో పోల్చారండి. అందుకే ఒక గొప్ప మాట అంటారండి. సరే, అది నేను మరలా ప్రస్తావన చేస్తాను. చెప్తున్నారు, సమాధి నుంచి లేచినచో మునుపటి అట్లే దుఃఖపూరితమైన ఈ జగత్తు భాషించును. అంతే కదండి, కంటి ముందు వచ్చి పడుతుంది ఈ ప్రపంచం. అతను కళ్ళు తెరిచిన వెంటనే కంటి ముందు ఈ జగత్తు సాక్షాత్కరిస్తుంది, ప్రత్యక్షమవుతుంది. మరలా అది నిన్ను సంసారంలో బంధిస్తుంది. నువ్వు నిర్వికల్ప సమాధిలో ఉన్నా అప్పుడు నువ్వు ఆనందంగా ఉండి ఉండవచ్చు. లేచిన తర్వాత మరలా ఈ ప్రపంచం వచ్చి పడుతుంది కదా. ఈ ప్రపంచం కంటి ముందు సాక్షాత్కరిస్తుంది కదా. మరలా అది నిన్ను సంసారంలో బంధిస్తుంది కదా. మరలా దుఃఖమున పడవలసి ఉన్నచో, అంటే మరలా దుఃఖముల పడవలసి ఉన్నచో ఇట్టి క్షణిక సమత్వము వలన, అంటే మరలా దుఃఖంలో
పడాల్సి వచ్చినప్పుడు ఇటువంటి క్షణిక సమత్వం అనగా ఈ చిత్త వృత్తులు ఉన్నాయి కదండి, ఈ చిత్త వృత్తులను అణచి సమాధి స్థితుడు అయిన దాని వలన ఏమి లాభము అంటున్నారండి. ఇక ఈ సమాధుల వలన ఏమి లాభము అంటున్నారు. అందుకే ఒక మాట చెప్తారండి, గొప్ప మాట చెప్తారు. యోగ చిత్తవృత్తి నిరోధ అంటారు కదండి. చిత్తవృత్తులను నిరోధించడం యోగము కదా, పతంజలి మహర్షి అంటారు. చిత్తవృత్తులను నిరోధించడం యోగం అయితే జ్ఞానం అంటే ఏమిటో చెప్తారండి. సమ్యక్ వీక్షణమే జ్ఞానం అంటున్నదండి ఉపనిషత్తు. జ్ఞానం సమ్యక్ అవేక్షణం. మనం ఇదే విషయాన్ని గత భాగాల్లో ఉత్పత్తి ముముక్షు వ్యవహార ప్రకరణం చివరిలో చెప్పుకున్నామండి. ఇదే విషయాన్ని ముముక్షు వ్యవహార ప్రకరణం చివరి భాగంలో చెప్పుకున్నాం. అక్కడ నేను ప్రస్తావన చేశాను, భవిష్యత్తులో వశిష్ఠ మహర్షి చెప్తారండి అని. ఇదే విషయాన్ని అక్కడ నేను ప్రస్తావన చేశాను. సమ్యక్ జ్ఞానం, మహాపురుషత్వం యొక్క లక్షణాల దగ్గర నేను ప్రస్తావన చేశానండి. ఆ వీడియోలో ఇవన్నీ నేను చెప్పాను, అక్కడ మాట్లాడాను నేను. సమ్యక్ దృష్టి, సమ్యక్ జ్ఞానము, సమ్యక్ వీక్షణము, ఈ విషయాలు నేను అక్కడ మాట్లాడలేదా అండి? మాట్లాడానండి, ఆ భాగంలో మాట్లాడాను. సమ్యక్ జ్ఞానము, శమము, ఇవన్నీ చెప్పుకున్నాం కదండి, గత భాగాల ఎపిసోడ్స్ లో చెప్పాను. ఇప్పుడు ఇదే విషయాలు మనము ముముక్షు వ్యవహార ప్రకరణంలో చివరి భాగంలో కూడా మనం ప్రస్తావన చేసుకున్నాం. ఇవన్నీ గత భాగాల్లో చెప్పామండి. అందుకే అంటారు చిత్తవృత్తులను నిరోధించడం యోగం అయితే సమ్యక్ వీక్షణమే జ్ఞానం అంటున్నదండి ఉపనిషత్తు. అందుకే జ్ఞానం లేకుండా వాసనలు క్షయం కావండి. ఇప్పుడు సమాధి నుంచి లేచిన వ్యక్తి అతని యొక్క వ్యవహారం ఎలా ఉంటుందో చెప్పారండి, సుషుప్తితో పోల్చి చెప్పారు. సుషుప్తి ఈజ్ ఈక్వల్ టు సమాధి, అంతేనండి. ప్రతిరోజు మన అనుభవంలో ఉన్నది. మనం ఎటువంటి ప్రయత్నము చేయకుండానే ప్రతిరోజు మనము సమాధి స్థితిని అనుభవిస్తూ ఉన్నాం. ఆ నిర్వికల్ప సమాధి ప్రతిరోజు మన అనుభవంలో ఉన్నది. అందుకే మనకి ఉపనిషత్తులు కూడా చెప్తాయండి, మనకి మాండూక్య ఉపనిషత్తు కూడా చెప్తుంది. ఈ నిర్వికల్ప సమాధి, వీటి కోసం నువ్వు ప్రయత్నం చేయవద్దు. ఎందుకంటే ప్రతినిత్యం అది నీ అనుభవంలో ఉన్నది, సహజంగా జరిగిపోతూ ఉన్నది. నువ్వు దేనికోసం ప్రయత్నం చేయాలి అంటే నిర్వికల్ప జ్ఞానం కోసం ప్రయత్నం చేయమని చెప్తుంది. ఒక్కసారి నిర్వికల్ప జ్ఞానం కలిగిందా ఇక అది ఎప్పటికీ చెదిరిపోదండి. నిర్వికల్ప సమాధి లేచిన వెంటనే పోతుంది ఆ స్థితి. ఎలా ఎలా చెప్తారంటే గాఢ నిద్రలో వలె. కానీ నిర్వికల్ప జ్ఞానం కలిగితే ఇక అది ఆ స్థితి ఎప్పటికీ పోదండి. అందుకే చెప్తున్నారండి, సరే రామ, నువ్వు సమాధికి వెళ్తావు, సమాధిని ఆశ్రయిస్తావు. ఆ ఉన్నంతసేపు అక్కడ దృశ్యాలేమీ ఉండవు. ఎందుకంటే అన్నిటికీ కారణమైన మనసు అనేది అక్కడ లయించి ఉంటుంది, అది నిశ్చలమై ఉంటుంది, నిరోధింపబడి ఉంటుంది. కానీ లేచిన తర్వాత, ఆ సమాధి నుంచి లేచిన తర్వాత అతని యొక్క మానసిక స్థితి ఏమిటి? అతను లేచిన తర్వాత మరలా ఈ జగత్తు అతని ముందు సాక్షాత్కరిస్తుంది కదా, అది మరలా అతని సంసారంలో బంధిస్తుంది కదా. ఎందుకంటే మనసులో ఉన్న ఆ వాసనలు అనేవి క్షయం కాలేదు, అవి మరలా అతన్ని ప్రపంచంలోకి లాగుతూ ఉంటాయి, ప్రపంచం వైపు లాగుతూ ఉంటాయి. మరలా అతను ఈ సంసారాన్ని అనుభవిస్తూ ఉంటాడు. మరలా దుఃఖంలో పడవలసి ఉన్నచో ఈ క్షణిక సమత్వం వలన, అనగా చిత్తవృత్తులను అణచి సమాధి స్థితుడు అయిన దాని వలన ఏమి లాభం అంటున్నారండి. ఇది ప్రతినిత్యం మన అనుభవంలో ఉన్నదేనండి. వీటి వలన, ఈ సమాధుల వలన ఏమి లాభం అంటున్నారు. ఎందుకంటే అక్కడ వాసనలు క్షయం కావడం లేదు. మరలా సమాధి నుంచి బయటకు వచ్చిన తర్వాత యథాప్రకారం ఈ జగత్తు కనిపిస్తూ ఉన్నది.
మరలా ఈ ప్రపంచంలో తగులుకుంటూ ఉన్నాడు. దీనివల్ల ఏమి లాభం అంటున్నారు. ఇది ఎలాంటిదంటే, ఒక తపస్వి ఉన్నాడండి. అతను కుంభకం బట్టి నీటిలో ధ్యానం చేస్తున్నాడు. కుంభకం పట్టాడండి. కుంభకం ఆ ప్రాణాన్ని బంధించి అతను సమాధి స్థితిలో ఉన్నాడు. కొన్ని నెలలు సమాధి స్థితిలో ఉన్నాడు. ఎక్కడ? నేల మీద కదండి, నీటిలో. సరే, కొన్ని నెలల తరువాత అతను కళ్ళు తెరిచాడు. కళ్ళు తెరిచేతలకి అతని కంటి ముందు ఒక తల్లి చేప, తండ్రి చేప, పిల్ల చేపలు ఇవన్నీ అతని కంటి ముందు తిరుగుతూ ఉన్నాయి, కనిపిస్తూ ఉన్నాయి. వాటిని చూసిన వెంటనే అతని మనసులో కలిగిన భావన, ఆహాహా ఎంత ఆనందంగా ఉన్నాయి, భార్య భర్త పిల్లలు ఎంత ఆనందంగా ఉన్నారు, ఆహా ఇది కదా జీవితం అంటే, నేనేమిటి ఈ నీటిలో కూర్చొని ఈ తపస్సు ఏమిటి, ఈ కుంభకాలు ఏమిటి, ఈ తపస్సు ఏమిటి, ఆహాహా ఎంత ఆనందంగా ఉన్నారు, అది కదా జీవితం అంటే, నేను కూడా వెళ్ళి వివాహం చేసుకుంటాను అన్న తలంపు వచ్చేసింది. అంతకాలం చేసిన ఆ తపస్సు అదేనండి. అందుకే చెప్పారండి, మనం ఈ కుంభకాలు బట్టి లేదా ఈ హఠయోగాల ద్వారా ఈ మనస్సును బంధించినంత మాత్రాన వాసనలో క్షయం కావండి. ఆ కాసేపు ఆ మనస్సు నిరోధింపబడి ఉంటుంది అంతే. దానిలో ఉన్న వాసనల క్షయం కావండి. అందుకే దానికి ఉదాహరణే ప్రతినిత్యం మన అనుభవంలో ఉన్నది గాఢ నిద్ర. ఉదాహరణ ఇప్పుడు నేను చెప్పిన కథ నాగపురాణంలో ఉంటుందండి ఆ కథ. మరి ఆ తపస్వి మరి అన్ని నెలలు కుంభకం పట్టి సమాధి స్థితిలో ఉన్నాడు కదండి. లేచిన తర్వాత అతని మానసిక స్థితి ఏమిటి? మరి అంతకాలం చేసిన ఆ తపస్సు ఏమైపోయింది? అదేనా? ఎందుకంటే అక్కడ అతని మనసులో ఏ భావన కలిగిందో చూడండి. ఎందుకంటే ప్రపంచం మళ్ళీ అతని మనసు మరలా ప్రపంచం వైపు వెళ్ళింది. ఇక అతను వెళ్ళాడు, మాంధాత చక్రవర్తి యొక్క 50 మంది కుమార్తెల్ని వివాహం చేసుకొని సంతానానికి అన్నాడు. ఇంకా అతని మనసులో ఆశ ఏమిటంటే అతని మనవళ్ళని ఎప్పుడు చూస్తానా అని, అంటే కొడుకుల్ని ఎప్పుడు చూస్తానా అన్న ఆశ. చూసారా? అది మనస్సులో ఇవన్నీ పోలేదండి. మనకి పురాణాలు ఇలాంటి కథలు ఎందుకు చెప్తారంటే సత్యం అదేనండి, తెలియడం కోసం చెప్తారు. అందుకు చెప్తున్నారు వశిష్ఠ మహర్షి, ఇవేవి పోనప్పుడు ఆ తాత్కాలికంగా నీకు ఈ దృశ్యం అగుపడకుండా ఉండే ఆ సమాధి స్థితుల వలన ఏమి లాభము? ఈ విషయాలు చెప్పి ముగిస్తున్నారండి. దీని కంటిన్యూషన్ ఉందండి. దీని వివరణ వారు ఇంకా చాలా అద్భుతంగా ఇచ్చారు. అవి మనం తర్వాత భాగంలో తెలుసుకుందామండి. ఇది నేను కొంత వివరణ ఇచ్చానండి, కొంత చెప్పాను వారు చెప్పింది. ఇంకా ఇదే ప్రశ్నకు సమాధానం ఇంకా చెప్పారండి. ఈ సమాధి గురించి, దీని గురించి, అసలు దానివల్ల ప్రయోజనం ఏమిటి చెప్పారు. అది తరువాత భాగంలో తెలుసుకున్నామండి. వీటి వలన ఎటువంటి ప్రయోజనం లేదంటారండి, చెప్తారు వారు తరువాత భాగంలోనే చెప్తారు. వారు ఒక మాట అంటారు, అది నేను ప్రస్తావన చేసి ముగిస్తానండి. వారు ఒక మాట అంటారు ముందు తరువాత భాగంలో, రామ నిర్వికల్ప సమాధి అన్నది ఒకటి ఉన్నదని అనుకుందాం. అది అనంతకాలం స్థిరంగా ఉన్నప్పటికీ ముక్తిని ప్రసాదించజాలదు అంటున్నారండి. అందుకే జ్ఞానాన్ని ఆశ్రయించండి. సమ్యక్ వీక్షణమే జ్ఞానం అండి. చిత్తవృత్తులను నిరోధించడం యోగం అయితే సమ్యక్ వీక్షణమే జ్ఞానం సమ్యక్ వీక్షణం. సమ్యక్ వీక్షణమే జ్ఞానం అంటుందండి ఉపనిషత్తు. ఆ సమ్యక్
జ్ఞానం రావాలండి. అది వస్తేనే వాసనలు క్షయమైపోతాయి. ఇక ఇప్పుడు కంటి ముందు దృశ్యం కనిపిస్తూ ఉన్నా కానీ అది మిమ్మల్ని బాధించదు. దాన్ని నిర్వికల్ప జ్ఞానం అంటారు. ఆ నిర్వికల్ప జ్ఞానాన్ని పొందాలండి. ఇవి మనకు ఉపనిషత్తు, మాండూక్య ఉపనిషత్తు మాట్లాడిందండి. నిర్వికల్ప సమాధి కోసం ప్రయత్నం చేయవద్దు, నిర్వికల్ప జ్ఞానాన్ని పొందు అంటుంది. సరే, ఇక మిగతా విషయాలు తరువాతి భాగంలో తెలుసుకుందామండి. హరి ఓం. ఓం సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని సంతు, అసతో మా సద్గమయ, తమసో మా జ్యోతిర్గమయ, మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి.